శ్రీ గురుభ్యో నమః. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. కదంబ పూల గుత్తులను చెవిలో అలంకరించుకున్న అమ్మ లోకమంతా వేసవితాపంలో ఉన్నప్పుడు, మబ్బులు కమ్ముకొని కాస్త జల్లులు పడ్డప్పుడు, జీవరాశి అంతా సంతోషంగా ఉన్నప్పుడు కదంబ పువ్వు పూస్తుంది. మంచి సువాసన కలిగి ఒక విధమైన మత్తును కలిగిస్తుంది. అమ్మ కదంబ వనంలో తిరుగుతుంటుంది. అప్పుడు కదంబ పువ్వులను చెవిలో ధరిస్తుంది. పూర్వం ఆడవాళ్ళు అలా కదంబ పూలను చెవిలో ఆభరణంగా పెట్టుకునేవారు. రాజు యుద్ధభూమికి వెళ్ళి విజయంతో తిరిగి రాగానే చిన్ని చిన్ని గాయాలతో ఉన్న తన భర్త శరీరాన్ని కౌగిలించుకోవాలని వీరపత్ని కోరుతుంది. అలా భార్య అలింగన సుఖం చేత రాణి చెవిలో ఉన్న కదంబ పువ్వుల సుగంధాన్ని పీల్చుకొని రాజు ఆనందాన్ని పొందుతాడు. ఇక్కడ అమ్మ శ్రీ మహారాజ్ఞి, అఖిల భువనాలకు రారాజు శివుడు. గజాసుర సంహారం, త్రిపురాసుర సంహారం చేసి ఇంటికొచ్చినప్పుడు పార్వతీదేవిని కౌగిలించుకున్నప్పుడు ఆవిడ చెవిలో ఉన్న కదంబ పువ్వుల సువాసనల చేత శివుడు ప్రసన్నుడవుతాడు. అమ్మ చెవిలో కదంబ పువ్వులను చూడగానే పార్వతీ పరమేశ్వరుల అలింగనం, హగ్ గుర్తుకు రావాలి. పెద్ద పెద్ద పువ్వులున్న తీగ ఒకటి చెట్టుకు బాగా అల్లుకున్నప్పుడు, ఆ పువ్వులు ఆ కాండానికి నొక్కుకున్నప్పుడు ఎలా ఉంటుందో, అలా శివుని కౌగిలింతలో అమ్మ స్తనాలు శివుని వక్షస్థలానికి నొక్కుకున్నట్లుగా భావన చేస్తూ అమ్మను దర్శించి నమస్కరించిన వాడికి అప్పుడే ఆ క్షణమే అమ్మ అనుగ్రహం కలుగుతోంది. అమ్మ కదంబ పూలగుత్తిని చెవిలో ధరించిందంటే అమ్మ చెవులు పెద్దవై ఉండాలి. పెద్ద చెవులు అంటే దాని అర్థం పరిమాణంలో మాత్రమే పెద్దవి అని కాదు. అమ్మ ఎక్కడున్నా, మనం ఎక్కడున్నా మన మొరను వినగలిగిన పెద్ద చెవులు అని అర్థం. ధ్వని వేరు, శబ్దం వేరు. ధ్వని అంటే కేవలం అర్థం లేని ఓ చప్పుడు మాత్రమే. శబ్దం అర్థవంతమై ఉంటుంది. శబ్దంలో భావుకత ఉంటుంది. ఆర్తి లేని ప్రార్థన కేవలం ఓ చప్పుడు మాత్రమే. వాటి వలన ప్రయోజనం ఉండదు. మనం ఆర్తిగా అమ్మతో మొరపెట్టుకునే మాటలే కాకుండా మన ఆలోచనలు కూడా అమ్మ చెవికి వినబడతాయి. అంటే నోటితో అడిగితేనే కాదు, మనసులో అనుకున్నా సరే దానిని మనం అడిగినట్టుగానే భావించి అనుగ్రహించే అమ్మ. ఆర్తితో ఎవరైనా పిలుస్తారేమోనని సిద్ధంగా ఉండే చెవులు ఉండే అమ్మ. అలాంటి చెవులున్న అమ్మ అలంకారరహితంగా ఉంటే ఎలా? అందుకే అమ్మ చెవులకు ఆ కదంబ పూల అలంకారం అంటారు మూకశంకర్లు. ఛందస్సు అనే పరిమళాన్ని కలిగిన శృతులను, అంటే వేదాలను అమ్మ చెవుల ద్వారా వింటుంది. దానికి సంకేతమే అమ్మ చెవిలో కదంబ పూలగుత్తి అలంకారం.